ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ఎలిమినేటర్లో ముగిసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో తొలుత బ్యాటింగ్ రావడమే మంచిది అనుకున్న రాజస్థాన్ భారీ స్కోరే లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు జైష్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వైభవ్ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కమిన్స్తో సహా ప్రతి బౌలర్ను ఉత్తికారేశాడు. కొడితే 4 లేకుంటే సిక్సర్ అన్న తరహాలో బుడ్డోడి విధ్వంసం సాగింది. కేవలం 16 బంతులనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీనిలో 8 సిక్సర్లు, 1 4 ఉన్నాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను అయితే ఉతికారేశాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లోనే వరుసగా 3 సిక్సర్లు బాధేశాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ 80 పరుగులు చేసింది. వైభవ్, జైష్వాల్ తొలి వికెట్కు కేవలం 8 ఓవర్లలోనే 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయగా దీనిలో 12 సిక్సర్లున్నాయి. ఈ సీజన్లో ఏకంగా 65 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. కాసేపటికే జైష్వాల్ అవుట్ అయిన ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్తో కలిసి 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వేగంగా వికెట్లు కోల్పోయింది. దీంతో 270కి పైగా స్కోర్ చేస్తుంది అనుకున్న రాజస్థాన్ 243 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్స్ లో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ పిచ్ కావడంతో 244 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈ స్కోర్ ను ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే తొలి ఓవర్లోనే ఆర్చర్ దెబ్బ కొట్టాడు. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. తర్వాత హెడ్ ఇషాన్ కిషన్ ధాటిగా ఆడి రెండో వికెట్ కు 51 పరుగులు జోడించారు. ఇక్కడ మరోసారి ఆర్చర్ వరుస వికెట్లు తీశాడు. ఫలితంగా పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. స్మరణ్ రవిచంద్రన్ అవుట్ అయిన కాసేపటికే క్లాసెన్ కూడా వెన్నుతిరగడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైపోయింది. నితీష్ రెడ్డి, సలీల్ అరోరా 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కీలక సమయంలో అవుట్ అయ్యారు. ఇక్కడ నుంచి టైలెండర్లు బ్యాటింగ్ కొనసాగించిన పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. రాజస్థాన్ బౌలర్స్ లో ఆర్చర్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ ఇంటి దారి పడితే రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్తో తలపడనుంది.